ఉన్నాం ఇక్కడ. నేను మీ డాడ్ ఫ్యాన్ అన్న, ప్రభాస్ అన్న డాడ్ ఫ్యాను. అసలు గ్రాఫిక్స్ ఏందన్న, ట్రైలర్ ఇచ్చిండ్రు, టీజర్ ఇచ్చిండ్రు, అప్పుడు ప్రభాస్ అన్న కనిపించి చేయి అనిపించింది అని చెప్పింది. ఓకే, ట్రైలర్ వదిలిండ్రు ఫస్ట్కి. యానిమల్ సినిమా ఫస్ట్ డే ఉండే, ఆ రోజు ఫస్ట్కే రిలీజ్ అయింది December 1కి. సో 7 o'clockకి 7:19కి ట్రైలర్ వదిలిండ్రు. అవునా కదా అన్న? ట్రైలర్ వదిలినాక ఒక్కోటి బీ థియేటర్లకి బయటకు వచ్చాను. యానిమల్ థియేటర్లో ఉండే, సుదర్శన్లో ఉండే మెయిన్ థియేటర్లో. సో బయటకు వచ్చినాక ట్రైలరే వస్తుంది కానీ సినిమా కూడా చూడలే. అదన్న ప్రభాస్ రేంజ్. సెకండ్ ట్రైలర్ సో ఢిల్లీ పెట్టిండ్రు, ఢిల్లీ అనుకుంటా. మొత్తం 11 o'clock వచ్చేది 2 అన్నారు, 2కి అని మళ్ళీ 2కి బి రాలేదు. డిసప్పాయింట్ అవుతూనే ఉన్నాం కానీ ఇచ్చిండు. ఎట్లా ఇవ్వాలో అట్లా ఇచ్చిండు. ఫస్ట్ ట్రైలర్ ఎట్లా ఇచ్చిండో సెకండ్ ట్రైలర్ బి అట్లా ఇచ్చిండు. ఫస్ట్ ట్రైలర్లో అంత ఇట్టే ఉంది బ్రో ట్రైలర్ అయితే. ఫస్ట్ ట్రైలర్, సెకండ్ ట్రైలర్ అయితే గూస్ బాంబ్స్ బ్రో. ట్రైలర్లే రాదు బ్రో, ఆల్ ఇండియా బ్రో, ఆల్ ఇండియా మొత్తం, పాన్ ఇండియా మొత్తం. వేరే లేవు. ప్రభాస్ అన్న కట్అవుట్ ముంబైలో చూసిండ్రు బ్రో, కట్అవుట్ మీరు ప్రభాస్ అన్న కట్అవుట్ చూసిండు కదా మాల్ కాడ, అటు అది బ్రో ప్రభాస్ అన్న రేంజ్ అంటే. ఇగో అన్న ఫ్లాపులు గిప్పులు అని కాదు, ఆది పురుష్ ఫస్ట్ డేలోనే కొట్టింది 130 crores సావు అని. ఏందన్న ఇగో ఒక్క మాట అడుగుతాన్నా, అడగాల్సిన సమయం వచ్చింది కాబట్టి అడుగుతున్నా అన్న. మేము ప్రతి ఒక్క హీరో సినిమాలు చూసామన్న, ఎన్టీఆర్ అన్న, మన మహేష్ బాబు అన్న, ప్రతి ఒక్కళ్ళ సినిమాలు చూసాం చిన్న హీరోల కాడికి అన్న. ఒక్కటి అడుగుతా, ఏ హీరో దొరికా అన్న మా హీరోనే ట్రోల్ చేస్తా ప్రభాస్ అన్ననే. ఒక మాట, జుట్టు లేదు ఎందుకన్నా ఇవన్నీ అని ఏమన్నా అంటుండా అన్న? ఇగో అన్న మీరు రివ్యూవర్స్, మేము చెప్పేటోళ్ళం, మీరు అడుగుతారు మేము చెప్పేటోళ్ళం, కానీ ప్రభాస్ అన్న ఎందుకు టార్గెట్ పెడుతున్నా? ఇప్పుడు ఒకటే చెప్తున్నా, ఈ సినిమా 22కి వస్తుంది ఎల్లుండి. అప్పుడు వచ్చినాక ఎవరోడు ఏమన్నాడో వాళ్ళందరికీ రాళ్ళు దిగుతాయన్న, పక్కా చెప్తున్నా. ప్రభాస్ ఫ్యాన్ అయి ఉండి ఇట్లా ఏదన్నా చాలా తప్పు. ఎందుకంటే వాళ్ళు కష్టపడి ఇస్తున్న ప్రశాంత్ నీల్ కదా, ప్రశాంత్ నీల్ సినిమా ఇచ్చినాక అప్పుడు ఒకటే చెప్తున్నా అన్న. కాన్సారా ఊపిరి పీచుకో అని చెప్పిండు కదా, ఎడిపెక్కాలని చెప్పిండు కదా, ఒకటే చెప్తున్నా. ఆల్ ఇండియా ఎడిపెక్కాలి ఇప్పుడైతే, పక్కా చెప్తున్నా. 22 December రాసి పెట్టుకున్నాను అంతే. ప్రభాస్ అన్ననే అన్న. ఆ లుక్స్, ఆ ఖర్చు చూసిండు, గ్రాఫిక్స్ అనేది ఏమి అన్న పెట్టిండ్రు. కేజీఎఫ్లో పెట్టినప్పుడు కేజీఎఫ్లో కూడా అడగలేమలా, చేసిన అడగలేమలా, బాహుబలిని అడగలేమలా. ఇప్పుడు దీనికి ఎందుకు అడుగుతున్నా? మళ్ళా ఆది పురుష్కి బాడీ అది అన్నారు, బైకాట్ అన్నారు, ఇది అన్నారు. ఏందన్న సినిమా చూడాలనిపిస్తే చూడాలన్న అంతే. మేము ఫ్యాన్స్ ప్రతి ఒక్క సినిమాలు చూసాం. ఈయన కోసం అయితే చచ్చిపోతాం. టికెట్ల కోసం నా బుక్ మై షో ఎత్తి మీద పెట్టుకోమంటున్నాం. నేను రాత్రి దొరికిన టికెట్, అది ఏడు దొరికిన క్యాచ్ కూడా దొరికింది నాకు, బుక్ చేసుకుంటా ఆన్లైన్లో. ఇన్ని రోజులు కోల్కతాలో కన్నడ వచ్చి వదిలేసి నిన్ను వదిలింటి చేస్తా, అది ఇక్కడికి చిన్న థియేటర్లో కాశీ కూడా బుక్ చేసుకున్నాను నేను ఒక్క టికెట్. అది ట్రై చేయంగా దొరికింది. థ్యాంక్స్ అన్న ప్రభాస్ అన్న, టికెట్ దొరికినందుకు. థ్యాంక్ యూ, లవ్ యూ అన్న. ప్లీజ్ ట్రోల్ చేయకండి బ్రదర్స్, ఎందుకంటే ఇగో అన్న ట్రోల్ చేసే వాళ్ళకైతే చిట్టబుద్ధి అవుతుంది కానీ చిట్టబుద్ధి అవుతుంది అన్న. ఏంటంటే ఇగో అన్న మీ ఈ హీరోల సినిమాలు మేము చూస్తామన్న, మహేష్ అన్న, ఎన్టీఆర్ అన్న, ప్రతి ఒక్కరే చూస్తాం, పవన్ స్టార్ అందరు చూస్తాం. వచ్చి పండుగ చేసుకుంటాం మేము. అసొంటి హీరోని ఇప్పుడు మా హీరోని మీద ఇట్లా అంటుంటే మాకు బాధ అనిపిస్తుంది. ప్లీజ్ ట్రోల్ చేయకండి బ్రదర్స్, ట్రోల్ చేయకండి, మాతో దెబ్బలు తినకండి బ్రో. ఒకటే చెప్తున్నాం, ప్రభాస్ ఫ్యాన్స్ అంటే మెంటల్ నా కొడుకులం ఉంటాం. నిన్న క్రౌడ్ చూసినా కూడా టికెట్ల కోసమే అంత క్రౌడ్ ఉన్నాము. మీరు ట్రోల్ చేస్తాం, మిమ్మల్ని ఎట్లా చేస్తామో మా మైండ్ సెట్కే మేము చెప్పలేకపోతున్నాం. అట్లున్నాం. ట్రోల్ చేసే వాళ్ళకి ఉద్దరు రాళ్ళు పడతాయి ఇప్పుడు కుళ్ళ చెప్తున్నా, నిజంగా చెప్తున్నా. సినిమా రాని అప్పుడు బొమ్మ పడని పిక్చర్ అప్పుడు చెప్తున్నా. ఏం కాదు బ్రో, ట్రోల్ చేసుకొని గుద్దరు రాళ్ళు పెట్టుకొని గడపాలు కూర్చుకొని ఏమన్నా వేసుకొని అంతా పాన్పాలకు బ్యాచ్ కాదు. సినీ పండిట్ అని ఒకడు ఉంటాడు యూట్యూబ్లో, సినీ పండిట్, వాడిని తెలిసినట్టే పెడతాడు. ఇప్పుడు టికెట్లు వస్తాయి అప్పుడు వస్తాయని చెప్పి ఆడు వచ్చాడు. ఆడు వ్యూస్ రావడానికి ఆడొక పండిట్ గాడు, వాడొకడు వైరల్ ఎడిట్స్. నా వైరల్ చేసిండు ఒక వీడియో, తప్పు చేసిండు. ఆ వైరల్ ఎడిట్స్ నాకు కనిపించాలా ఫస్ట్ డే. ఆయన కెమెరా తుక్కు కొట్టకపోతే అప్పుడు వేస్తా వైరల్ ఎడిట్స్ దానికే. ఇది చూసుకోరా వైరల్ ఎడిట్స్, నన్ను మొత్తము మిలియన్స్ చూసేదాకా వేసినావు కదా, తప్పు ఏం చేయలేదు. ప్రభాస్ అన్న మీద ఇట్లా బట్టతల పెట్టి అని చెప్పి నేను రియాక్షన్ ఇచ్చిన. ఇప్పుడు ఫ్యాన్ బ్రో, నేను డాడ్ ఫ్యాన్, రియాక్షన్ కావాలిగా. మళ్ళీ బట్టతల గిట్టతల అంటే ఓడమ్ముతాడు. మిర్చి సినిమా ఊళ్ళే ఎన్ని సినిమాలు చూడలే, చిన్నప్పటి సినిమాలు చూసుకుంటూనే వస్తున్నాం. బట్టతల గిట్టతల అంటే ఓడమ్ముతాడు. ఇప్పుడు వేరే హీరోని అంటే నమ్ముతారా? ఇప్పుడు అన్న రజనీకాంత్ వాళ్ళే అంటే బట్టతల అవి పెట్టుకొని వస్తారు. ఇప్పుడు వాళ్ళని ఇవ్వాలి ఏమన్నారు, ప్రభాస్ అన్నయ్య టార్గెట్ చేయాలంటే ఇప్పుడు టార్గెట్ కంటే సినిమా సల్లారు వచ్చినప్పుడు వాళ్ళు టార్గెట్ గట్టే పడతారు. లోపల మంచి స్కోర్ పెట్టి పోతాడు. స్కోర్ అనేది అన్న పక్క చెప్తున్నా, సినిమా రిలీజ్ ముందుకే చెప్తున్నా. పక్క అయితే బాహుబలి క్రాస్ అయిపోతుంది అన్న, ఫస్ట్ part 1 క్రాస్ అయిపోతుంది. 2000 crores ఇవన్నీ కాదు కానీ అన్ఎక్స్పెక్టెడ్ అన్న.
3000 crores కొడతాడో 4000 crores కొడతాడో కానీ సినిమా అయితే వేరే వాళ్ళు ఉంటాను. ట్రైలర్ సెకండ్ ట్రైలర్కే నేను అయిపోయింది సాల్, కళ్ళు మూసుకునేసిన సాల్. సినిమా ఇట్టు మనకు మంచిగా పట్టుకోవచ్చు. ప్రభాస్ అన్న 3 సినిమాలు ఎట్లా అయినా కానీ ఈ సినిమా అయితే పక్కిట్ అయితే అన్న. సలారే అన్న. చూడు డైనోసార్ వస్తుంది, వెయిట్ చేద్దాం. రేపు కాకుండా ఎల్లుండే అంతే కలుసుకుందాం. ఏం లే అన్న, కాన్సార్ ఎరుపెక్కాలంతే, కాన్సార్ ఎరుపెక్కాలా అంతే. ప్లీజ్ ఐ కైండ్లీ రిక్వెస్ట్ అంతే. లవ్ యూ ప్రభాస్. హనుమాన్ అది అన్న ఇప్పుడు సినిమా వచ్చింది కదా అన్న. ఇప్పుడు సినిమా వచ్చినాక సంక్రాంతికి ఉన్నాయి. సో సంక్రాంతికి ఉన్నాయి. ఇప్పుడు మెయిన్ థియేటర్లో ఇప్పుడు 70mm మెయిన్ థియేటర్ అన్నీ మేము సుదర్శనే అనుకున్నాం. ఎప్పుడు ప్రభాస్ అని సుదర్శన్లోనే పడుతుంది మెయిన్ థియేటర్. ఇప్పుడు ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఇప్పుడు ఇక్కడ వేస్తుండ్రు, కట్అవుట్ ఏమో 70mm వేస్తుండ్రు. రాజమౌళి బై చేసుకుంది అక్కడ 10,000 పెట్టి టికెట్. సో ఇప్పుడు ఈడే వేసిన, ఇప్పుడు ఇక్కడ వేసినా మాకు ఏం ఇబ్బంది లేదన్న. సినిమా చూడాలి మేము అంతే. కట్అవుట్ మాకు ఇక్కడ ఎలా ఉంది అంతే. ఎందుకంటే 35 మెయిన్ థియేటర్ కదా, 70mm ఏదో నార్మల్గా వస్తాం అట్లా అని చెప్పి ఏం లేదు. ఇప్పుడు కట్అవుట్ అక్కడ అవుతుంది, దానికోసం వెయిట్ చేస్తున్నాం. హనుమాన్ ట్రైలర్ అయితే బాగుందన్న, బాగానే ఉంది. తేజ సాజా మంచిగానే ఉంది ట్రైలర్ అయితే. ఏం బాగాలే అనుకోకుండా ఏం లేదన్న, డిసప్పాయింట్ ఏం లేదు. అందరు సినిమాలు చూస్తామన్న, కానీ ఏంటంటే ట్రోల్ చేయకుండి. ఇప్పుడు ఈ సినిమా మీద ట్రోల్ చేస్తే అయితే గుద్దలు అయితే వలుగుతాయి. 3 సార్లు ఊకున్నాం, మూడోసారి ఉండదన్న. ముసుగులో గుద్దులాట అన్న, మాకు సీఆ గుద్దులాట అని వస్తుంది అంతే ఉంటుంది అన్న. ఒకటే చెప్తున్నా, సినిమా చూడండి, నచ్చితే చూడండి, లేకపోతే దెంగేయండి అంతే. ప్రభాస్ మేమున్నాం, మేము నడిపిస్తాం. 100 days కాదు 200 days నడిపిస్తాం. చాలా ఎన్ని ఇళ్ళన్నా పెట్టి బ్లాక్లో కొనుక్కుంటాం, ఇళ్ళన్నా కొనుక్కుంటాం. కానీ ట్రోల్ చేయకుండా, ఎందుకంటే ఇప్పుడు మహేష్ బాబు అన్న గుంటూరు కారం వస్తుంది, ఇన్ని సినిమాలు సైన్ దేవ్ వస్తుంది, అన్ని సినిమాలకు పోతాం. కానీ వాళ్ళని ట్రోల్ చేయం కదా. అదే సినిమా బాగాలేదే రాడ్ దింపాను అన్నాము కదా. ఇట్లానే సినిమా రండి, చూడండి, మీకు నచ్చితే చూడండి, లేకపోతే వెళ్ళిపోండి అంతే భయ్. ఇంట్లో 45 minutes ప్రభాస్ అన్న కనిపించాడు. మొత్తము సలార్ గురించే నడుస్తాయి మొత్తం షోలో. అప్డేట్లు వస్తుంటాయి కదా బ్రో యూట్యూబ్లో, మీరే పెడతారు కదా. సో 45 minutes అయితే ప్రభాస్ అన్న కనిపించాడంట. మాకన్నా బాగా ఉంటాయి కదా, మా హీరో ఎక్కడ, మా అన్న ఎక్కడ అని చెప్పి. సో 45 minutes దాకా వెయిట్ చేసినాక దాని తర్వాత ప్రభాస్ అన్న వస్తాడు. ఇక 10 days వస్తుంది. 2 days బ్యాక్ అన్న, 2 days ఉంది ఇంక అంతే. మన ఫ్రైడే ఒక్కరోజు కోసం వెయిట్ చేస్తాను. నిద్ర పడతలేదు, కుళ్ళకుల చెప్తున్నా. డైరెక్ట్ ఫ్యాన్స్ ఇంతమంది ఉన్నాము. నిన్ను వచ్చేస్తుండే క్రౌడ్ చూడడానికి, అప్పుడు తెలుస్తుండే ప్రభాస్ ఫ్యాన్స్ అంటే ఏందో. నిజంగా చెప్తున్నానా, టాటోలు గీటోలు వేయించుకోలే కానీ పేపర్ ప్రభాస్ అని గుండెలు ఎప్పటికైనా ఉంటాయన్న మాకు ప్రభాస్ ఫ్యాన్స్కి. లవ్ యూ ప్రభాస్ ఫ్యాన్స్ అందరు, సూపర్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ. ప్లీజ్ ట్రోల్ చేయకండి. లవ్ యూ ఆల్ అన్న. ఆల్ ద బెస్ట్. సక్సెస్ మీట్లో మళ్ళీ కలుసుకుందాం అంతే.